బేహదు పరం మహాశాంతి. ఈరోజు మనము పూర్తి మల్టీవర్సు ఒక సోర్స్ నుండి తయారైంది అనే విషయము సైంటిఫిక్ యాంగిల్లో మోడర్న్ సైన్స్ గురించి విషయము క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మనము పౌరాణిక కథల్లో లోకం మాన్యత అనుసారంగా సత్యమేమిటి అంటే మాతా పార్వతి హనుమంతుని తోక రూపంలో లంకాదహనంలో అహం భూమికని నిభాయించారు. రావణాసుడు హనుమంతుడి యొక్క తోకకి నిప్పు అంటించినప్పుడు ఆమె శక్తి స్వరూపిణిగా పార్వతీదేవి రుద్ర అంశకి సహయోగం ఇచ్చి ఆ తోకలో తన నివాసం ఉండి లంకను దహనం చేయటానికి ఆమె శాపం కూడా మరి రావణాసుడిని శిక్షించింది. శివుడి యొక్క వాక్కు అనుసారంగా మనకు ఈ కథ మనకు తెలుస్తుంది. తోకలో నివాసం ఉన్న మాతా పార్వతి హనుమంతుడి యొక్క సహయోగిగా అయినట్టే కదా. లంక దహనమైనది శివుడి యొక్క వాక్కు ప్రకారం. పౌరాణిక కథ అనుసారంగా భగవంతుడు పార్వతి వాక్కును కూడా మరి త్రేతాయుగంలో హనుమంతుడి రూపంలో శివుడి యొక్క అంశ వచ్చినప్పుడు పార్వతీ సహయోగము ఇచ్చింది అని చెప్తారు. అందుకనే లంకాదహనం యొక్క ఉద్దేశం రావణాసుడి యొక్క అహంకారాన్ని తెంచటం, దండన ఇవ్వటము జరుగుతుంది. అంటే హనుమంతుడు తోకలో మరి నివాసము అంటే ఇక్కడ పూర్తిగా మరి శక్తి స్వరూపిణి కూడా లేనిదే ఏ కార్యక్రమం రావణ సంహారం అలాంటి దుర్గుణాలను రాక్షస సంహారం జరగదు అని. రామాయణం బదులుగా ఏదైనా నక్షత్రీయ మరియు పురాణ కథల్లో ఆధారితమైనటువంటి హనుమంతుడు శక్తి వెనకాల శక్తి స్వరూపుడిగా పార్వతి సీత ఆశీర్వాదం అనేది జరుగుతూ ఉంది. ఇది పాపులర్ స్టోరీ కూడా కాబట్టి ఇది అందరికీ తెలిసిందే. దశాననుడు ఎవరు అంటే బాపూజీ కూడా చెప్పారు. ఆయన ఎవరు అంటే అంతర్యామి మహాదేవుడు అన్నీ తెలిసి ఉన్నప్పటికీ ప్రభుగా ఒక ఒంటరి కోతి లంకా దహనానికి పంపించాడు. ఇక దర్పం వదిలించడానికి రావణాసుడి యొక్క దర్పం దహనం చేయటానికి బూడిదైపోయింది. ఇది తెలిసిందే కదా. కోతి పేరు మరి హనుమంతుడు. లాస్ట్కు ప్రభు ఆ తోకలో ఎక్కువ శక్తిశాలిగా ఉన్నారు. లంక దహనం అనేది జరుగుతుంది. హనుమంతుడు ఎలాగా శివుడిని మరి నవ్వుతూ ఉన్నాడు. రావణాసుడి యొక్క విషయము వినండి. మరలా చెప్తూ ఉన్నాడు. మరి విష్ణువు కూడా నిశ్చయాత్మకంగా పృథ్వీ పైన అవతారం తీసుకోవటం, మాతా లక్ష్మి కూడా తోడుగా సహకరించటము, మళ్ళీ మాతా పార్వతి కూడా సహకరించటము రావణ సంహారానికి జరుగుతూ ఉంది. ఇవన్నీ లీలలు మరి శక్తికి శివుడికి కంబైన్డ్ స్వరూపానికి సంకేతం. అది అర్థం కాకపోతే మరి అర్థం పరార్థం గ్రహించినట్లే. ఇక్కడ చూడండి ఈ లీలలో కూడా భాగీదారుగా తయారైంది ఆమె. అందరూ దేవతలు కలిసి ఈ మార్గాన్ని తయారు చేశారు. అంతే కదా. శంకరుడి యొక్క అంశ, శివుడి యొక్క అంశ బంధుడు రూపంలో వస్తే దేవతలు వారి వారి అంశల రూపంలో కూడా మరి కోతుల వానరుల రూపాలని ధరించారు. ఇద్దరి రూపాలు ఇక్కడ ఉన్నాయి. విష్ణు అంశ, శివుడి యొక్క అంశ, పార్వతి శక్తి, దేవతల యొక్క అంశలు ఈ రూపంలో రాముడికి చాలా సహయోగము సేవ చేశారు. మరి ఈ విధంగా రావణ సంహారం, ఆసురీ సంహారం, అహంకారము, కామక్రోధ లోభము వికారాల యొక్క దహనము చేయటం జరుగుతుంది. అంటే ఈ లంకేశుడు కూడా తను తాను ఉద్ధరించుకునే సమయం వచ్చింది. అందుకని శ్రీరాముడి చేతిలో తన యొక్క ఉద్ధరణ జరుగుతుందని తనకు తెలుసు. నీవు యుద్ధం కొరకు అంతిమంలో నీకు అర్థమవుతుంది అన్నాడు. అంటే సమస్త రాక్షసుల పరివారము శ్రీరాముడి యొక్క చేతుల్లో మోక్షం పొందాలి అనే జన్మ తీసుకోవటం జరిగింది. అందరి యొక్క ఉద్ధరణ ఈ రూపంలో ఉంది.
రావణాసుడి యొక్క పరిస్థితి జ్ఞానం ఉన్నప్పటికీ ఆయన మరి యుద్ధానికి తయారీ అయ్యాడు. పూర్తి పరివారము రాముడి చేతిలో సంరక్షణ యుద్ధం కోసం ముందుగానే పంపించడం జరిగింది. అంతిమంలో స్వయం మోక్షం అనేది పొందడం జరుగుతుంది. శ్రీరామ్ అనే విషయము అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు జ్ఞాన యోగాలను తెలుసుకోండి, ఆధ్యాత్మిక రహస్యాలను వివరాలను పొందండి. పరం మహాశాంతి. బేహద్ పరం